బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పటి వరకు ఉన్న సీజన్స్ అన్ని రికార్డులు బద్దలు కొట్టినట్లు పోయిన వారం నాగార్జున చెప్పుకొచ్చారు. మరి అది ఏ మేరకు వాస్తవమో నాగార్జున గారికి తెలియాలి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం బిగ్ బాస్ టీం ఎవరినైతే రిజెక్ట్ చేసిందో వెళ్లి వాళ్ళ కాళ్ళ మీదే పడటం స్టార్ట్ చేసింది. నిజంగా సీజన్ హిట్ అయినట్టయితే వాళ్ళ కోసం వెళ్లి బేరం ఎందుకు చేస్తున్నట్టు? అయితే ఈ మాటలు అన్ని విన్న తర్వాత పైకి సన్నాయి నొక్కులే తప్ప మరొకటి కాదు అని అనిపిస్తుంది. అయితే ఈ మాటలు అన్ని ఎందుకు చెప్తున్నానంటే బిగ్ బాస్ టీం ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో అమృత ప్రణయ్ని ఒప్పించే పనిలో పడ్డారు. సీజన్ స్టార్ట్ అవ్వక ముందు అంతా ఈమె పేరు అనుకున్నా చాలా పెద్ద ఎత్తులో ప్రచారం చేసిన వీటన్నిటికీ ఒక్క వీడియో రూపంలో ఫుల్ స్టాప్ పెట్టారు అమృత ప్రణయ్. తనని ఎవరూ సంప్రదించలేదని కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ టీం ఈమెను ఎట్టి పరిస్థితుల్లో అయినా హౌస్ లోకి తీసుకోవాల్సిందే అని కంకణం కట్టుకున్నారు. అయితే ఇందుకోసం ఒక కళ్ళు చెదిరే డీల్ లాక్ చేసినట్టు ఆ ఆఫర్ తో పాటు స్టార్ మా ప్రోగ్రామ్స్ లో అవకాశాలు ఇలా టెంప్టింగ్ ఆఫర్ ఇవ్వడంతో అమృత ఆల్మోస్ట్ పెట్టాబేడా సర్దుకొని రెడీగా ఉన్నారంటూ కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇదే గనక నిజమైతే ఈ షోకి టీఆర్పీ మామూలుగా ఉండదు. అమృత ఒక స్టార్ కాకపోయినా తనకు జరిగిన ఒక సంఘటన ద్వారా పాపులర్ అయింది. ఇక అప్పటి నుండి కూడా ఆ ఫేమ్ ని అలా కొనసాగిస్తూనే ఉంది. ఈమెకు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. సెంటిమెంట్ తో ఫ్యాన్స్ ని సంపాదించారు. ఈమె గనక హౌస్ లోకి వస్తే మన సెంటిమెంటల్ స్టార్ మణికంఠకి బ్యాండ్ మోగినట్టే. అయితే అమృత యూట్యూబర్ గా వ్లాగ్ వీడియోస్ చేస్తూ ఉన్నారు. ఆమెకు యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. సో ఆమె హౌస్ లోకి వస్తే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారే అవకాశం అయితే లేకపోలేదు. ఇప్పుడున్న లీడ్ ప్రకారం ఆల్మోస్ట్ సైన్ కూడా అయిపోయినట్టు చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి ఈమె హౌస్ లోకి వస్తారో లేదో.